హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. ఇవాళ ఈ వీడియో సంథింగ్ స్పెషల్. రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన ఇన్ఫర్మేషను, లేకపోతే ప్రభుత్వ నిర్ణయాలకు దాని ప్రభావం చూపించే రియల్ ఎస్టేట్ ఇష్యూసో కాదు ఇవాళ వీడియో కంప్లీట్లీ ఎవరైతే రియల్ ఎస్టేట్ రంగాన్ని ఒక కెరియర్గా మలుచుకుందామని అనుకుంటున్నారో అలాంటి వారి కోసం ఈ వీడియో. అంటే రియల్ ఎస్టేట్లో ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. చాలామంది ఇప్పటికి కూడా వెల్ ఎడ్యుకేటెడ్ కూడా రియల్ ఎస్టేట్ అనగానే అది ఒక రకమైన కామెంట్స్ చేస్తుంటారు. నేను కొన్ని గ్రూపుల్లో చూస్తుంటాను. వాళ్ళ భావజాలం అంతే అని చెప్పి వదిలేయాలి తప్ప ఇంకంతకు మించి వాళ్ళ గురించి ఆలోచించడం మన టైం వేస్ట్. ఏదో రియల్ ఎస్టేట్ అంటే జనాలను మోసం చేసేవాళ్ళు గాను ఇంకా అదే అభిప్రాయంతో ఉన్నారు. కానీ అలాంటి వారు ఒకసారి వెస్టర్న్ కంట్రీస్లో రియల్ ఎస్టేట్కి సంబంధించి సేల్స్ ఎలా అవుతాయి, ఏంటి, ఎంత ప్రొఫెషనల్గా ఉంటాయి, ఏందనేది తెలుసుకునే ప్రయత్నం చేయండి దయచేసి. అట్లా తెలుసుకోకుండా రియల్ ఎస్టేట్ అనగానే ఇంకొందరైతే ఇంకో అడుగు ముందుకేసి ప్రకృతిని ధ్వంసం చేస్తున్నారంట రియల్ ఎస్టేట్ సంస్థలు. పిచ్చోళ్ళు కాకపోతే రియల్ ఎస్టేట్ సంస్థలు వేసే వెంచర్లలో నేను పూర్తిగా సమర్థించాను. అందరూ అలా చేస్తున్నారని చెప్పి నేను అన్నాను. కానీ ఏవైతే రిక్వైర్డ్ పర్మిషన్స్తో హెచ్ఎండిఏనో డిటిసిపిఓ నామ్స్ పాటించి వెంచర్లు వేస్తున్నారో వాళ్ళు చాలా స్పష్టంగా గ్రీనరీకి సంబంధించి ఏవైతే డైరెక్షన్స్ ఉంటాయో వాటి అనుగుణంగా చేస్తున్నారు. సో అది ప్రకృతిని కాపాడటమే తప్ప ప్రకృతిని ధ్వంసం చేయడం కాదు. దయచేసి తెలుసుకోండి. తెలుసుకోకపోతే కనీసం ఒకసారి డెవలప్డ్ ప్రాజెక్టులను విజిట్ చేయండి. హెచ్ఎండిఏ నామ్స్ ఎట్లా పెడుతుంది, తర్వాత డిడిసిపి నామ్స్ ఎట్లా పెడుతుంది, అది లైవ్లీవుడ్కి ఏ రకంగా దోహదపడుతున్నాయని చెప్పి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేసి అప్పుడు కామెంట్ చేయండి. దయచేసి ఆ పాత భావజాలాన్ని ఇంకా పట్టుకొని వేలాడొద్దు ప్లీజ్. రైట్, ఇక ఆ సంగతి పక్కన పెడితే రియల్ ఎస్టేట్ కెరీర్గా తీసుకునే వాళ్ళకి చాలా చాలా అవకాశాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇంతకుముందు రియల్ ఎస్టేట్ రంగం అంటే ఒక అన్ఆర్గనైజ్డ్ సెక్టర్గా ఉండేది. ఎట్లా ఆహార్యం దగ్గర నుంచి ఆ గెటప్లు అవి ఇంకా పూర్తిగా పోలేదనుకోండి, ఇంకా ఉన్నారు అలాంటి వాళ్ళు. ఇంకా అన్ఆర్గనైజ్డ్ సెక్టర్లో ఉన్న రియల్ ఎస్టేట్ ఏజెంట్లు ఇంకా గందరగోళం చేస్తున్నారు జనాలని. అలాంటి ఉదంతాలు చాలా కనిపిస్తున్నాయి. ఇక నేను ఫుల్ ప్రెజ్డ్గా దీంట్లో దిగి నేను వీడియోలు చేస్తున్న సందర్భంలో అలాంటి వాళ్ళకి చాలామంది కాల్స్ చేసి చెప్తున్నారు, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ కూడా చెప్తున్న పరిస్థితి. సో మేము చెప్పేది కెరియర్ ఒక ఆర్గనైజ్డ్ విధానంలో ముందుకెళ్లే మెకానిజం చెప్తున్నాను. సేమ్ టైం యాక్టివ్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్ ఎట్లా ప్యారలల్గా పెట్టుకోవాలి. ఎందుకంటే ఒక్కోసారి రియల్ ఎస్టేట్ ఇప్పుడు చాలామంది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ డల్గా ఉంది, లాస్ట్ ఇయర్ ఎలక్షన్స్ మొదలైనప్పటి నుంచి అసలు రియల్ ఎస్టేట్ ఢమాలు ఇట్లాంటివి చూస్తుంటారు. సహజంగా నెగిటివ్ వార్తలు వినే వాళ్ళకి చాలా అదొరకమైన క్యూరియాసిటీ ఉంటుంది. సో అట్లాంటి వాళ్ళు ఓకే ఆనందపడతారు రియల్ ఎస్టేట్ పడిపోయింది అని అంటే. రియల్ ఎస్టేట్ను దూరం నుంచి చూసేవాళ్ళు అట్లా ఫీల్ అవుతారు. కానీ రియల్ ఎస్టేట్ను దగ్గర నుంచి చూసి దాని ద్వారా ఎంతో కొంత బెనిఫిట్ అయిన వాళ్ళు, ఇన్వెస్ట్ చేసి లాభపడ్డ వాళ్ళు మాత్రం రియల్ ఎస్టేట్ను ఖచ్చితంగా ఒక పాజిటివ్ దృక్పథంతోనే చూస్తారు. సో అలా ఉంటుంది రియల్ ఎస్టేట్. సో మేము చేస్తున్నాం. ఇప్పుడు నాకు కొంతమంది గురుతుల్యులు ఉన్నారు, చంద్రశేఖర్ గారని, అదే రకంగా శ్రీరాజ్ కుమార్ గారని కొంతమంది. ఎందుకంటే నేను వాళ్ళ క్లాసెస్ అటెండ్ అయ్యాను. నేను ఆ తర్వాత వాళ్ళతో అటెండ్ అవుతున్న టైంలో ఇంకొన్ని సెషన్స్ కూడా గంప నాగేశ్వరరావు గారిది, తర్వాత ఇలాంటివి చాలా, వాళ్ళ శ్రీపాద్ రాంబి, వీళ్ళందరూ చాలామంది నేను అటెండ్ అయ్యాను. వాళ్ళ ఇన్స్పిరేషన్ కనిపిస్తుంది. దే ఎంకరేజ్ ఎట్లా రియల్ ఎస్టేట్లో మీరు బాగుపడాలి, నలుగురిని బాగుపరచాలనేది. రియల్ ఎస్టేట్ అడ్వైజర్ అనేది నాట్ ఏ జోక్. వాళ్ళు 4 రూపాయలు సంపాదించుకోవడంతో పాటు ఒక మంచి వెంచర్ని కనుక ఒక ఇన్వెస్టర్కి పరిచయం చేస్తే వాళ్ళు నిశ్చింతగా ఆ పేపర్స్ని దగ్గర పెట్టుకొని ఒక 5 ఏళ్ల తర్వాత దానికి కొన్ని అప్రిషియేషన్ వస్తే వాళ్ళు ఆ రోజు పడే ఆనందం చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. సో అలాంటి సర్వీస్ రియల్ ఎస్టేట్ ఒక ఆర్గనైజ్డ్ సెక్టర్లో రియల్ ఎస్టేట్ చేస్తున్న వాళ్ళు చేస్తున్నారు. అలాంటి ఆపర్చునిటీస్ మా దగ్గర ఉన్నాయి. మేము కోచింగ్ ఇస్తాము. రిక్వైర్డ్ కోచింగ్, రియల్ ఎస్టేట్లో ఏం నేర్చుకోవాలి, ఏం తెలుసుకోవాలి, కస్టమర్లకు ఎలాంటి సహాయం అందించాలి, సేమ్ టైం మీరు ప్రయోజనం పొంది మీరు లైఫ్లో ఒక గొప్ప అనుభూతిని పొందాలి. ఈ రకంగా ఉండడానికి ఏం చేయాలనే విషయంలో మేము ఒక వారం రోజులు ట్రైనింగ్ ఇచ్చి, దట్టు ఫ్రీ ఆఫ్ కాస్ట్, తర్వాత సైట్ విజిట్లో ఎలా బిహేవ్ చేయాలి, ఏంటి, ఎవ్రీథింగ్ ఒక క్లియర్ కట్గా ట్రైనింగ్ ఇవ్వడంతో పాటు వాళ్ళని రియల్ ఎస్టేట్ రంగంలో తీసుకెళ్తాం. దానికి సంబంధించి ఒక క్లియర్ కట్ మెకానిజం ఉంది. ఇప్పటి వరకు 25 బ్యాచ్లకు ట్రైనింగ్ ఇచ్చిన ద స్కూల్ ఆఫ్ రియల్ ఎస్టేట్కి సంబంధించిన పర్సన్గా నేను మాట్లాడుతున్నాను. దానికి సంబంధించిన డైరెక్టర్లు శ్రీరాజ్ కుమార్, అదే రకంగా చంద్రశేఖర్ గారు కోచింగ్లు అవి ఇస్తుంటారు. వీటికి సంబంధించి క్లియర్ కట్గా అన్నీ, అంటే రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన అంశాలను కూలంకషంగా ఎక్స్ప్లెయిన్ చేయడంతో పాటు ఫీల్డ్ విజిట్తో పాటు అన్నీ
భవిష్యత్తులో వాళ్ళ డైరెక్షన్స్ కూడా ఎలా వెళ్ళాలి ఏంటి అనేది కూడా వాళ్ళు ఇస్తుంటారు. సో స్కూల్ ఆఫ్ రియల్ ఎస్టేట్లో చేరడం ద్వారా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ట్రైనింగ్ తీసుకొని లైఫ్లో ఒక ఉన్నతమైన లక్ష్యంతో రియల్ ఎస్టేట్ను ఒక కెరియర్గా ఫీల్ అయ్యే వాళ్ళు ముందుకు రావచ్చు. డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్లో కాంటాక్ట్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సెషన్స్ బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అయినా వారికి ఇంటిమేట్ చేసి వారికి ఆ కోచింగ్ అది ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించి నేను ఒక మార్గదర్శిగా ఉండడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇక రెండో అంశం, రియల్ ఎస్టేట్ అంటే ఏంటి? ఓన్లీ ఫ్లాట్లు అమ్మడమేనా? అలాగే అనుకుంటే ఒక్కొక్కసారి 5-6 నెలలు ఒక సేల్ కూడా పడకపోవచ్చు. అప్పుడు ఏంటి పరిస్థితి? ఇల్లు రోడ్డు మీద పడాలనా? ఫ్యామిలీ రోడ్డు మీద పడాలనా? సో దానికే మేము ఇంకొక ఆర్గనైజేషన్ ఉంది. నేను ఆ ఆర్గనైజేషన్తో కూడా అసోసియేట్ అయి ఉన్నాను. మా టీంలో చేరొచ్చు. దీని ద్వారా ఏంటంటే కొత్త ప్లాట్లే కాదు, పాతవి రీసేల్కి వస్తున్న ప్లాట్లు కూడా, ఎందుకంటే భవిష్యత్ ఇంకా ఆల్మోస్ట్ ఇప్పుడు వెంచర్లన్నీ త్రిబుల్ దాకా వెళ్ళిపోయిన తర్వాత, అన్ని వెంచర్లు అయిపోయిన తర్వాత ఇప్పుడు రీసేల్ మార్కెట్ పెరుగుతుంది. వచ్చే 3-4 ఏళ్ల తర్వాత చూస్తే రీసేల్ మార్కెట్ ఒక పెద్ద వ్యవస్థగా మారబోతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే మేము రీసేల్ మార్కెటింగ్కి సంబంధించి కూడా ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటైంది. రీసేల్ ప్లాట్లకు సంబంధించి రీసేల్ ఏదైనా ఫ్లాట్లు కావచ్చు, ఏదైనా కూడా దానికి సంబంధించిన సర్వీసెస్ వెరీ నామినల్ కమిషన్ తీసుకొని ఆర్గనైజేషన్ చేస్తుంది. సైట్ విజిట్స్ కావచ్చు, ఎక్స్ప్లెయిన్ కావచ్చు, లీగల్కి సంబంధించిన ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా ఆర్గనైజేషన్ చాలా కూలంకషంగా పరిశీలించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకునే పరిస్థితి ఉంది. కాబట్టి అదొక రీసేల్ మార్కెట్కి సంబంధించి ఒక వేదిక ఉంది. ఇది కూడా ఒక ప్యాసివ్ ఇన్కమ్గా ఉంటుంది. ఎవరైనా తమ ప్లాట్లను సేల్ చేద్దామనుకున్నారో, ఫ్లాట్లను సేల్ చేద్దామనుకుంటే ఆ కస్టమర్ని అక్కడ ఒక సెల్లర్గా ఎన్రోల్ చేస్తే అది ఒక వైడ్ రేంజ్ ఆఫ్ బయ్యర్ లిస్ట్లోకి వెళుతుంది. వాళ్ళలో ఎవరు లైక్ మైండెడ్ ఉన్న ఆ ప్రాపర్టీని ఇష్టపడ్డా వాళ్ళు వచ్చి దాన్ని డైరెక్ట్గా సెల్లర్తో కూర్చొని మాట్లాడుకోవచ్చు. అక్కడ ఓన్లీ ఆర్గనైజేషన్ ఒక మీడియేటర్ రోల్ పోషిస్తుంది తప్ప వాళ్ళను నిర్దేశించదు, ఇంతకు తీసుకోండి అని, వీళ్ళను అమ్మే వాళ్ళను ఇంతకు అమ్మండి అని చెప్పి నిర్దేశించదు. జస్ట్ అక్కడ మీడియేటర్ పాత్ర మాత్రమే. అంటే ఒక ప్లాట్ఫామ్ని బయ్యర్కు సెల్లర్కు ఒక కామన్ ప్లాట్ఫామ్ని క్రియేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది కూడా ఒక ప్యాసివ్ ఇన్కమ్గా రియల్ ఎస్టేట్ రంగాన్ని పూర్తి స్థాయిలో ఎంచుకుందాం అనుకున్న వారికి ఇది ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్గా కనిపిస్తుంది. దానికి సంబంధించి కూడా మీకు డిస్ప్లే అవుతున్న నంబర్లో నన్ను కాంటాక్ట్ చేయవచ్చు, నేను గైడ్ చేస్తాను. ఇక దాంతోపాటు ఇంకా రియల్ ఎస్టేట్లు ఇంకా ఏమేమి ఉన్నాయి? ఇప్పుడు కొంతమంది ప్లాట్లు కొంటారు, ఏ అమెరికాలో ఉంటారు, లేకపోతే ఎక్కడో బెంగళూరులో ఉంటారు, ఎక్కడ దూరంగా ఉంటారు. వాళ్ళ ఒక 2-3 ఏళ్ళకు ఒకసారి కూడా వాళ్ళు ప్లాట్ ఎక్కడుందో చూసుకోలేని పరిస్థితి. సో అలాంటి వారి కోసం మేము క్లియర్ కట్గా ఒక సర్వీస్ పెడుతున్నాం, ప్లాట్ సెక్యూరిటీకి సంబంధించి. అంటే ఫస్ట్ ఇయర్ మా సర్వీసెస్ తీసుకుంటే ఆ ప్లాట్ని ఎక్కడున్నా కూడా డిస్టెన్స్ని బట్టి ఒక నామినల్ ఛార్జ్ చేస్తాము. దానికి ఒక ప్రహారీ కూడా కడతాము, నీట్గా క్లియర్ చేస్తాము. అదే రకంగా గేట్ పెడతాము. గేట్ పెట్టిన తర్వాత ఎవ్రీ 6 months ఒకసారి దానికి సంబంధించి సరౌండింగ్స్లో 360 degreesలో వీడియో తీసి, ఫోటోలు తీసి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఆ ఏరియాకి సంబంధించిన డెవలప్మెంట్లు, అదే రకంగా ప్రస్తుతం అక్కడ మార్కెట్ రేట్ ఎలా ఉంది, ఇలాంటి వివరాలతో ఒక నివేదిక సమర్పిస్తాం. ఫస్ట్ ఇయర్ ప్రహారీ కూడా విత్ క్లీనింగ్, విత్ గేట్, అదే రకంగా 6 నెలల తర్వాత ఒక ఎక్స్క్లూజివ్ వీడియో, ఇవన్నీ ఉంటాయి ఫస్ట్ ఇయర్. ఇక సెకండ్ ఇయర్ ఆన్వర్డ్స్ ఓన్లీ ప్లాట్ మెయింటెనెన్స్. ఎందుకంటే ఆల్రెడీ మనం ప్రహారీ కూడా కట్టేసి ఉంటాం కాబట్టి ప్లాట్కి సంబంధించిన మెయింటెనెన్స్ ఉంటుంది. ఆ మెయింటెనెన్స్ ఏంటంటే 6 months ఒకసారి దాన్ని క్లీన్ చేయడం, సరౌండింగ్ డెవలప్మెంట్స్ నేను ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా వీడియోస్ తీయడం, ఫొటోస్ తీయడం, అదే రకంగా సరౌండింగ్ డెవలప్మెంట్స్ వీడియోస్ తీయడం, మార్కెట్ ఎట్లా ఉంది ఆ ఏరియాలో అని చెప్పి ఒక స్టడీ రిపోర్ట్ ఇవ్వడం కలిపి చేస్తుంటాం. అది సెకండ్ ఇయర్ ఆన్వర్డ్స్. ఫస్ట్ ఇయర్ ఏమో కాంపౌండ్ వాల్ కన్స్ట్రక్షన్, గేట్ ఎరెక్షన్ అండ్ తర్వాత క్లీనింగ్, దానికి సంబంధించిన డీటెయిల్స్. 6 నెలల తర్వాత మళ్ళీ మెయింటెనెన్స్, ఆ తర్వాత ఎవ్రీ ఇయర్ దానికి సంబంధించి ఇట్లా ప్లాట్ మెయింటెనెన్స్ అండ్ ప్లాట్ సెక్యూరిటీ సర్వీసెస్ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ ప్రొవైడ్ చేస్తున్న సందర్భంలో ఎవరైనా తమకు ప్లాట్ కావాలని చెప్పి తీసుకొచ్చి ఇక్కడ మా దగ్గర ఆ సర్వీస్ తీసుకొస్తే అది కూడా ఒక పాసివ్ ఇన్కమ్ లాగా ఆ పర్టికులర్ రియల్ ఎస్టేట్ పర్సన్కి మేము ఇస్తున్నాం. మా టీంకి సంబంధించి వారికి ఎంతో కొంత పాసివ్ ఇన్కమ్గా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఒక ఫ్లాట్ సేల్ చేసినప్పుడు పెద్ద ఎత్తున అమౌంట్ రావచ్చు, కానీ కొన్ని నెలల పాటు కనుక బిజినెస్ లేకపోతే, ప్లాట్లు సేల్ కాకపోతే అప్పుడు ఏంటి పరిస్థితి అనుకున్నప్పుడు ఇలాంటి రీసేల్ సర్వీసెస్ కావచ్చు, ప్లాట్ మెయింటెనెన్స్ సర్వీసెస్ కావచ్చు, కొంత ఉపయోగపడే అవకాశం ఉంటుంది సర్వైవ్ అవ్వడానికి. ఇది పెద్ద ఎత్తున మనీ వస్తుందని చెప్పాను, కానీ ఎంతో కొంత ప్యాసివ్ ఇన్కమ్గా క్రియేట్ అవుతుంది. మీరు ఒక 30-40 మంది సెల్లర్లను, ప్లాట్ సెల్లర్లను ఎన్రోల్ చేశారు, అది నెలలో 1-2 సెల్ అయినా కూడా మీకు ఎంతో కొంత అమౌంట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అదే రకంగా ప్లాట్ మెయింటెనెన్స్కి సంబంధించి కూడా నెలకు ఒక 2-3 తీసుకొచ్చినా కూడా దానికి సంబంధించిన మీకు సర్వీస్ ఛార్జ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇట్లా వీటితో పాటు లీగల్ అడ్వైజర్ కూడా చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. మార్కెట్లో ఎవరో వచ్చి అమ్ముతుంటారు, ఎవరో వచ్చి కొంటుంటారు. కరెక్ట్ బెట్టింగ్ చేసుకుందామంటే అడ్వకేట్ దగ్గరికి వెళ్తే ఎంత ఛార్జ్ చేస్తారో తెలియదు. ఒక్కొక్కరు ప్రాపర్టీని బట్టి డిమాండ్ చేస్తుంటారు. ఇట్లాంటి వారి కోసం మేము లీగల్ అడ్వైజ్ కూడా చేస్తున్నాం. డాక్యుమెంట్ వెరిఫికేషన్, అది ఓరల్ కమ్యూనికేషన్ కావాలి
అంటే ఒక ఛార్జ్, అదే రకంగా మీకు రిటర్న్గా అడ్వకేట్తో ఎండార్స్ చేయించి మీకు లీగల్ అడ్వైస్ ఇవ్వాలంటే ఒక ఛార్జ్ కూడా చేస్తున్నాం. ఈ రకంగా మీరు కేసులను తీసుకొచ్చినా కూడా కొంత కమిషన్ పొందే అవకాశం ఉంది, మీకు సర్వైవల్కి ఉపయోగపడే అవకాశం ఉంది. దాంతోపాటు వాస్తుకు సంబంధించిన అడ్వైస్ కూడా మీరు తీసుకొస్తే వారికి కూడా ఎంతో కొంత కమిషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అదే రకంగా ల్యాండ్ డెవలపర్స్ చాలామంది రియల్ ఎస్టేట్ చేయాలని చెప్పి అనుకుంటారు, చిన్న చిన్న వెంచర్లతో స్టార్ట్ చేద్దాం అనుకుంటారు. కానీ వారికి ఆ డెవలప్మెంట్, ఆ ల్యాండ్ డెవలప్మెంట్ ఎలా చేయాలి, నామ్స్ ప్రకారం ఎలా చేయాలని చెప్పి చాలామందికి తెలియదు. ఒక దగ్గర ఒక 4 ఎకరాలు తీసుకొని దాన్ని ల్యాండ్ చదును చేసి ఒక డెవలప్ చేసి ప్లాట్లు వేసి చేద్దామంటే చాలామందికి అవగాహన ఉంటుంది. అలాంటి వారికి ల్యాండ్ డెవలప్మెంట్ సర్వీస్ కూడా మేము అందిస్తున్నాం. ఇక కన్స్ట్రక్షన్ సంబంధించి కూడా చాలా కీలకం. ఈ రోజుల్లో హైదరాబాద్ లాంటి ప్లేస్లో కన్స్ట్రక్షన్ టేకప్ చేయాలంటే చాలామంది చాలా రకాలుగా చీట్ చేస్తూ ఉంటారు. ఒకటి పెడతామంటారు, ఒక సిమెంట్ వాడతామంటారు, ఇంకోటి వాడతారు, ఒక స్టీల్ వాడతామంటారు, ఇంకోటి వాడతారు. ఇట్లాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. చివరికి ఏం చేయలేని పరిస్థితి, ఎందుకంటే ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిన తర్వాత మళ్ళీ దాన్ని కూలగొట్టి కట్టుకోలేరు కదా. సో ఇట్లాంటి పరిస్థితులు చాలా ఉంటాయి. వీటిలాంటి వారి కోసం మేము కన్స్ట్రక్షన్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ రకంగా తీసుకొచ్చినా కూడా వాళ్ళకి కమిషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ల్యాండ్ డెవలప్మెంట్ తెచ్చినా, చిన్న రియల్ ఎస్టేట్ ఎంటర్ప్రెన్యూర్ సంస్థలకు ల్యాండ్ డెవలప్మెంట్ కాంట్రాక్ట్స్ తీసుకొచ్చినా అమౌంట్ తీసుకోవచ్చు. అదే రకంగా ఎవరైనా ఎక్కడైనా ల్యాండ్ కావాలి పెద్ద ఎత్తున మేము వెంచర్ ఇస్తామనుకున్న వారు కూడా మేము దానికి కూడా సర్వీస్ చేస్తున్నాం. సో ఓవరాల్గా ప్రతిదానికి ఒక కార్పొరేట్ స్టైల్ని తీసుకురావడం, మొత్తం మీదే రియల్ ఎస్టేట్కి సంబంధించి దాదాపు 8 సర్వీసులను మేము అండర్ వన్ ప్లాట్ఫామ్ కల్పిస్తున్నాం. సో దీంట్లో ఎన్రోల్ అవ్వడం ద్వారా ఈ సర్వీసెస్లో మీరు ఏది తీసుకొచ్చినా కూడా మీకు నిర్దిష్టంగా ఇంత అమౌంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అదొక అడ్వాంటేజ్గా మనం ఫీల్ అవ్వాలి. అంటే రియల్ ఎస్టేట్ అంటే ప్లాట్లే అమ్మాలి, పెద్ద ల్యాండ్లే అమ్మాలి, పెద్ద డీల్సే చేయాలి అని అనుకోకుండా ఇట్లా చిన్న వాటితో కూడా మనం ఎంటర్ అయితే మనకు ఒక రెగ్యులర్ ఇన్కమ్ క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయినప్పుడు మీకు పెద్ద డీల్స్ వచ్చినాయి అనుకో, మీ లైఫ్ టర్న్ అవుతుంది. ఇట్లా రియల్ ఎస్టేట్ను ఒక దానిగా ఎంచుకుందామని అనుకుంటే, ఒక కెరియర్గా ఎంచుకుందాం అనుకుంటే అలాంటి వారికి కూడా మేము ఒక ప్లాట్ఫామ్ కల్పిస్తున్నాం. ఒకటి ఫస్ట్ నేను చెప్పిన ది స్కూల్ ఆఫ్ రియల్ ఎస్టేట్, అదేంటంటే దాంట్లో ట్రైనింగ్ ఇవ్వడం, ప్రాపర్గా ఒక వెల్త్ అడ్వైజర్గా, రియల్ ఎస్టేట్ బ్రోకరో ఏజెంటో అని కాకుండా ఒక వెల్త్ అడ్వైజర్గా, రియల్ ఎస్టేట్ అడ్వైజర్గా తీర్చిదిద్దడానికి తగిన శిక్షణ తర్ఫీదునిచ్చి, ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ కూడా చూపించి, సెషన్స్ మోటివేషన్తో ఒక క్లాసెస్ కూడా అరేంజ్ చేసి అదొక స్కూల్ ఆఫ్ రియల్ ఎస్టేట్ ఫ్రీగా అరేంజ్ చేస్తున్నాము. అది తర్వాత ఇంకోటి అనుకోవచ్చు, మరి దానిలో కోచింగ్ తెలుసుకున్న తర్వాత మీతోనే పని చేయాలా అని చెప్పి. అది మీ ఇష్టం. కోచింగ్ ఇప్పించడం వరకే మాది, కెరియర్ చూపించడం వరకే మాది. ఆ తర్వాత మా టీంలో పనిచేస్తారా, వెల్ అండ్ గుడ్. మీరు పనిచేయం, మేము ఆల్రెడీ వేరే వాళ్ళతో పనిచేస్తున్నాం, ఓకే, గో హెడ్ విత్ యువర్ వర్క్, నో ప్రాబ్లం. కానీ ఒక రియల్ ఎస్టేట్ రంగాన్ని ఒక మంచి కార్పొరేట్ స్టైల్లకు తీసుకురావడానికి మా ప్రయత్నం కొనసాగుతుంది. దీనికోసమే ఆల్మోస్ట్ 25 బ్యాచ్లు ఇప్పటి వరకు పూర్తయ్యాయి. రాజ్ కుమార్ గారు అండ్ చంద్రశేఖర్ గారు చేసిన పరిస్థితి. చాలామంది కోచింగ్ తీసుకున్నారు, చాలా రియల్ ఎస్టేట్ను కెరియర్గా తీసుకొని ముందుకెళ్తున్నారు. దాంతోపాటు ఇప్పుడు రీసెంట్గా నేను చెప్తున్న ఈ రియల్ ఎస్టేట్కి సంబంధించి 8 సర్వీసులను ఒక ప్లాట్ఫామ్ మీద కల్పిస్తున్నాం. దాంట్లో చేరడం ద్వారా ఒక ప్యాసివ్ ఇన్కమ్ని మీరు క్రియేట్ చేసుకునే అవకాశం ఉంటుంది. పెద్ద ఎత్తున సేల్స్ చేస్తే ఓకే, పెద్ద ఎత్తున సేల్స్ చేయకపోయినా ఈ చిన్న సర్వీసెస్ ద్వారా కొంత అమౌంట్ వచ్చినా కూడా సర్వే అవ్వడానికి, మనం ఈ ఫీల్డ్లో కంటిన్యూ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 2 అంశాలను దృష్టిలో పెట్టుకొని డిస్ప్లే అవుతున్న నంబర్లో నన్ను సంప్రదించండి. దీనికి సంబంధించిన గైడ్లైన్స్ నేను ఇస్తాను. అదే సమయంలో ఇప్పుడు ఈ ముచ్చర్ల వైపు చాలా బూమ్ కనిపిస్తుంది, మనందరికీ తెలుసు, బికాస్ ఆఫ్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ డెసిషన్స్. సో ముచ్చర్ల ఎప్పటికవుతుంది ఏందనేది దృష్టిలో పెట్టుకోకుండా కొంతమంది అమాంతం ధరలు పెంచేసిన పరిస్థితి కూడా ఉంది. సో అలాంటివి కాకుండా నేను చెప్పడం ఏంటంటే, ఇప్పుడు రీజనబుల్ ప్రైసింగ్ ఉండి ప్రభుత్వం చెబుతున్న కార్యక్రమాలు కనుక గ్రౌండింగ్ అయితే అప్పుడు మీకు ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి రీజనబుల్ ప్రైసింగ్లో ఉన్న వెంచర్లను కూడా నేను సజెస్ట్ చేస్తున్నాను. సో డిస్ప్లే అవుతున్న నెంబర్లో నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ షేర్ అమంగ్ యువర్ వాట్సాప్ సర్కిల్స్ and encourage me like that. Signing off, Rajesh Sharma.